కృష్ణాపురం ఊరి చివరన ఒక చిన్న గడ్డి గుడిసె. అక్కడ లింగయ్య అనే రైతు ఒంటరిగా నివసించేవాడు. అతనికి ఊర్లోని చెరువు కింద 4 ఎకరాల మంచి సారవంతమైన పొలం ఉంది. రోజూ పగలనక రాత్రనక ఆ పొలంలో గొడ్డులా కష్టపడి పంట పండిస్తూ మంచి ఆదాయం సంపాదిస్తాడు. కాని ఎవరైనా లింగయ్యను చూస్తే అతనొక పేదవాడు, తిండిలేక మాడిపోతున్నాడు, బిచ్చగాడు అనుకుంటారు. కట్టుకోవడానికి 2 చిరిగిపోయిన చొక్కాలు, మాసిపోయిన ఒక పాత పంచె తప్ప అతని దగ్గర ఏమీ లేవు. లింగయ్య ఎంత పిసినారంటే ఒక అగ్గిపుల్లను సగానికి విరిచి 2 సార్లు వెలిగించుకునే రకం. పొలంలో పని చేయడానికి కూలోళ్లను పెట్టుకోడు. రోజంతా తానే ఒంటరిగా అన్నీ చేసుకుంటాడు. ఒకరోజు ఉదయం లింగయ్య పొలం నుండి వస్తుండగా ఊరిలో ఒక రైతు తన పొలానికి వేయడానికి బస్తాల కొద్దీ కొత్త ఎరువులు కొంటుండటం చూశాడు. ఎవడయ్యా అంత ఖర్చు పెడుతున్నాడు? 10 బస్తాల ఎరువా? ఎందుకంత వెర్రి ఖర్చు? 2 ఆవు పేడ తట్టలు తెచ్చి పొలంలో వేస్తే ఇంతలో అయిపోతుంది కదా. డబ్బులేమన్నా చెట్టు నుండి రాలుతున్నాయా? వీళ్ళకి డబ్బు విలువ తెలియదు. లింగయ్యకు ఇంకో పెద్ద అలవాటుంది. ఒంటరిగా ఉంటాడు కాబట్టి ఇంట్లో వంట చేసుకోవటం అతనికి అస్సలిష్టముండదు. గ్యాస్ ఖర్చు, బియ్యం ఖర్చు అవుతుందని, ఉప్పు పప్పులు కొనే పనెందుకని, ఎప్పుడూ ఎవరింట్లో భోజనం పెడతారో అని పసిగడుతూ ఉంటాడు. ఊర్లో ఎవరింట్లో కూరవాసన వస్తే ఖచ్చితంగా ఆ సమయానికి అక్కడ వాలిపోతాడు. మధ్యాహ్నం సమయం. లింగయ్య ఆకలితో ఊర్లో నడుస్తూ ఉన్నాడు. అప్పుడే ఎదురుగా రామనాథం కనిపించాడు. రామనాథం చేతిలో తాజా మాంసం కవరు ఉంది. లింగయ్య కళ్ళు మెరిశాయి. ఏమి రామనాథం, కూర వాసన గాలిలోనే గుమగుమలాడుతోంది. మీ ఇంటికి వెళ్దాం పదా. ఏం కూర వండారు ఈరోజు? నేను నాన్ వెజ్ కూర తిని చాలా రోజులైంది. మీ ఇంట్లోనే తినేసి వెళ్తానులే. వదినగారి చేతి వంట అంటే నాకు మహా ఇష్టం. రామనాథానికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. కాదనలేక సరే అంటూ తీసుకెళ్లాడు. ఇంట్లోకి వెళ్లగానే రామనాథం భార్య సరస్వతి లింగయ్యను చూసి మనసులో దారుణంగా తిట్టుకుంది. మళ్లీ వచ్చాడయ్యా ఈ పిసినారిగాడు. వీడికి సిగ్గుశరమేమీ లేవు. వాడింట్లో 4 ఎకరాల పంట ఉన్నా రోజూ ఎవరో ఒకరింట్లో దూరుతాడు. వీడెప్పుడు బాగుపడతాడో ఏంటో అని విసుక్కుంటూనే కంచంలో అన్నం పెట్టింది. అమ్మా సరస్వతి, కూర అదిరిపోయింది తల్లే. ఆ హోటల్ వాళ్ళు కూడా ఇలా వండలేరు. ఇంకొంచెం అన్నం, ఆ మాంసం ముక్కలయ్యమ్మా. రాత్రికి కూడా ఆకలి వేయదు. నా కడుపు నిండితే నీకు పుణ్యం వస్తుంది. ఆహా, ఈ రోజు రాత్రికి కూడా వంట చేసే పని తప్పింది. 1 కేజీ బియ్యం మిగిలింది, గ్యాస్ మిగిలింది, ఉప్పు కారం ఖర్చు తప్పింది. ఇలా రోజు ఎవరో ఒకరి ఇంట్లో తినేస్తుంటే నా డబ్బులు పదిలంగా బ్యాంకులో ఉంటాయి. నేను ఎంత తెలివైన వాణ్ణి, నా బుర్రకి ఎవరూ సాటిరారు అని మనసులో మురిసిపోయాడు. మరునాడు ఉదయం ఊరిలో రచ్చబండ దగ్గర లింగయ్య కూర్చొని ఉన్నాడు. అక్కడ సాంబయ్య మరియు కాంతమ్మ కూడా ఉన్నారు. లింగయ్య వేసుకున్న చిరిగిపోయిన చొక్కా, కాలిన పంచె చూసి సాంబయ్యకు ఎక్కడలేని చిరాకొచ్చింది. అరే లింగయ్య, నువ్వు ఒక్కడివే కదా, నీ ఆస్తి ఏం చేసుకుంటావురా? 4 ఎకరాల భూమి ఉంది, బ్యాంకులో లక్షల డబ్బులున్నాయి. పెళ్లి చేసుకోమంటే చేసుకోవు, కనీసం కట్టుకోవడానికో జత బట్టలు కొనుక్కోవు. ఎందుకురా నువ్వు ఇలా ఇంత పిసినారివాడిలా బిచ్చగాడిలా బతుకుతున్నావు? ఎవడికోసం ఈ డబ్బులు దాచేస్తున్నావు? చొక్కాకు అన్ని చిల్లులు పడినా కుట్టుకొని వేసుకుంటున్నావు. అవునాయనా లింగయ్య, వయసైపోతుంది. ఇక పెళ్లి చేసుకుంటే నీకు వండి పెట్టడానికి ఒక తోడుంటుంది కదా. ఈ చిరిగిన బట్టలెందుకు నాయనా? నీ కడుపుకు నువ్వు తినడానికి కూడా ఎందుకంత పిసినారితనం? రేపొద్దున చచ్చిపోతే ఆ డబ్బు నీతో పాటు పైకొస్తుందా నాయనా? లింగయ్య వాళ్ల మాటలు విన్నాడు. అతని ముఖంలో నవ్వు మాయమైంది. కళ్లల్లో ఏదో తెలియని తీవ్రమైన కోపం, బాధ కనిపించాయి. పెళ్లి చేసుకుంటే పెళ్ళాం కోసం ఖర్చు, పిల్లలు పుడితే వాళ్ళ చదువుల కోసమూ ఖర్చు. నేను పిసినారని కాదు సాంబయ్య, నా జీవితం నేర్పిన ముందు జాగ్రత్త అంతే. రేపొద్దున్నే నాకేదైనా జబ్బు చేసి మంచన పడితే ఈ ఊరిలో ఎవడైనా నాకు 1 రూపాయి తీసిస్తాడా? ఎవరు ఆదుకుంటారు నన్ను? నాకు నేనే దిక్కు. నా డబ్బులే నాకు దేవుడు. దాన్ని మీరు పిసినారితనం అనుకుంటే అది మీ కర్మ. నా బతికింతే, నేను ఇంతే ఉంటాను అని కోపంగా అక్కడ్నుంచి లేచి గబగబా అడుగులు వేస్తూ తన పొలం వైపు నడవటం మొదలుపెట్టాడు. సాంబయ్య, కాంతమ్మ ఇద్దరూ అతను మారడని, పిసినారితనం అతని నరనరాల్లో జీర్ణించుకుపోయిందని అనుకున్నారు. రచ్చబండ నుంచి తన పొలం వైపు నడుస్తున్న లింగయ్య మనసంతా భ్రమించిపోయింది.
అందరూ అతన్ని పిసినారంటారు. అతన్ని చూసి వెక్కిరిస్తారు. కాని అతని గుండెలో ఉన్న గాయం, ఆ గాయం వెనుక ఉన్న గతం ఎవ్వరికీ తెలీదు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆకాశం నల్లబడుతోంది. చాలా చలిగా ఉంది గాలి. లింగయ్య కళ్లల్లో కన్నీళ్లు ఆపుకోలేనంతగా సుడులు తిరుగుతున్నాయి. ఈ ఊరంతా నన్ను పిసినారుగాడు అంటారు, కానీ ఈ లింగయ్య ఎందుకు ఇలా రాయిలా మారిపోయాడో ఎవరికైనా తెలుసా? నాకు పెళ్ళంటే ఇష్టం లేక కాదు, నాకు కూడా ఒక తోడు కావాలని, నన్ను నాకంటే ఎక్కువగా చూసుకునే ఇల్లాలు ఉండాలని ఆశగా ఉంటుంది. పిల్లల్ని ఎత్తుకుని మురిసిపోవాలని నాకు ఉంటుంది. కాని చిన్నప్పుడు నేను పడిన ఆకలి బాధ, నేను అనుభవించిన నరకం ఈ ఊరిలో ఎవరికైనా తెలుసా? నాకు 10 ఏళ్లున్నప్పుడు సరిగ్గా ఇలాంటి చలికాలమే నా తండ్రి భయంకరమైన జ్వరంతో మంచం పడ్డాడు. ఆయన ప్రాణం గాలిలో ఆడుతోంది. అప్పట్లో నా తల్లి మందులు కొనడానికి ఇంట్లో 1 రూపాయి లేక ఊళ్ళో వాళ్ళ కాళ్ల మీద పడింది. ఈ ఊరి వాళ్ళు ఎవరూ నాకు 1 పైసా కూడా అప్పు ఇవ్వలేదు. కడుపులో ఆకలితో నేను, నా తల్లి ఎంత ఏడ్చామో ఎవరికి తెలుసు. మందులు లేక, వైద్యం అందక నా కళ్ళెదురుగానే నా తండ్రి ప్రాణం పోయింది. ఆ తర్వాత అనాథలమయ్యాం. తినడానికి తిండి లేక, రోజుల తరబడి పస్తులుండి, ఆకలి తట్టుకోలేక కేవలం గుక్కెడు నీళ్లు తాగి నా తల్లి కూడా నా చేతుల్లోనే ప్రాణం విడిచింది. ఆ రోజు నేను నిశ్చయించుకున్నాను, ఈ ప్రపంచంలో డబ్బు లేకపోతే ప్రాణానికి విలువలేదు అని. ఈ డబ్బు ఉంటే ఎవరైనా వస్తారు, బంధుత్వం కలుపుకుంటారు. డబ్బు లేకపోతే కన్న తల్లిదండ్రులు కూడా మనకు దక్కరు. అందుకే ప్రతి పైసా దాచేస్తున్నాను. నా ప్రాణం పోయినా ఆ డబ్బును వదలను. ఈ జనం కోసం నేను బతకట్లేదు. ముందు జాగ్రత్త కోసం నన్ను నేనే మర్చిపోయి ఒక బిచ్చగాడిలా బతుకుతున్నాను. నా ఈ బాధ ఎవరికీ అర్థం కాదు దేవుడా. లింగయ్య అదుపు చేసుకోలేక ఏడుస్తూ వెళ్లి తన చీకటి గుడిసెలో కూర్చున్నాడు. ఆ రోజు రాత్రి భయంకరమైన వర్షం మొదలైంది. ఉరుములు మెరుపులతో ఆకాశం బద్దలవుతోంది. గాలికి గుడిసె పైకప్పు ఎగిరిపోయేలా ఉంది. లింగయ్య తన గుడిసెలో వెచ్చగా ఒక మూల కూర్చొని ఆ చలికి ముడుచుకొని ఒక చిన్న కిరోసిన్ దీపం వెలిగించుకున్నాడు. ఒక పాత డబ్బా తీసి తన దగ్గరున్న డబ్బుల్ని ఎప్పటిలాగే లెక్క పెట్టుకుంటున్నాడు. వర్షం నీళ్లు పడి ఎక్కడ నోట్లు తడిచిపోతాయో అని వాటిని జాగ్రత్తగా ప్లాస్టిక్ కవర్లో చుడుతున్నాడు. అప్పుడే బయట నుండి ఏదో చప్పుడు వినిపించింది. వర్షం హోరును మించి ఎవరో గుమ్మం దగ్గర ఏడుస్తున్న శబ్దం. లింగయ్య డబ్బులు దాచేయడానికి కంగారు పడ్డాడు. కవర్ని గట్టిగా దాచి ఈ వర్షంలో ఎవరో దొంగలొచ్చుంటారు అనుకుంటూ భయంగా తలుపు తీశాడు. గుడిసె బయట వర్షానికి పూర్తిగా తడిచిపోయి చలికి గజగజ వణుకుతూ రాము అనే అతను నించొని ఉన్నాడు. అతని బట్టలన్నీ చిరిగిపోయున్నాయి. అతని ముఖం ఆకలితో మాడిపోయి కళ్ళు లోపలికి పోయి ఉన్నాయి. అతను నిలబడలేక తూలిపోతున్నాడు. అయ్యా, 2 రోజులుగా ఏమీ తినలేదు. ఆకలితో ప్రాణం పోయేలా ఉంది. లోపలికి రానివ్వు. ఏదైనా ఉంటే ఒక్క ముద్ద పెట్టు. కాళ్ళు పట్టుకుంటా అయ్యా. లింగయ్య గుండెలో ఏదో తెలియని కలవరం. అతనొక మహాపిసినారి. ఎవ్వరికీ 1 రూపాయి కూడా దానం చెయ్యడు. అతని ఇంట్లోకి వస్తే ఏదో ఒకటి పెట్టాలి. వీడిని లోపలికి తీసుకొస్తే వాడికి అన్నం పెట్టాలి. నా దగ్గరున్న బియ్యం అయిపోతుంది. అసలే కరువు దినాలు. వాడు ఎవరో నాకు తెలియదు. నేను ఎందుకు తీసుకురావాలి? తలుపు మూసేస్తే పోలా. కానీ వాడి ఆకలి ముఖం చూస్తుంటే నా గుండె ఎందుకిలా కొట్టుకుంటోంది? 30 ఏళ్ల క్రితం వర్షంలో ఆకలితో ఏడ్చిన నా రూపం వాడిలో కనిపిస్తోందేంటి? లేదు లింగయ్య, డబ్బులు మిగుల్చుకోవాలి. తలుపు మూసేయ్. కానీ ఆకలి చూపులు చూస్తుంటే నా గుండె ఆగిపోతోంది. ఈ వయసులో నేను వాడికి అన్నం పెట్టకపోతే నా తల్లిదండ్రులకు సాయం చేయని ఆ రాక్షసులకు నాకు తేడా ఏముంది? లింగయ్య తనలో ఉన్న పిసినారితనాన్ని పక్కన పెట్టి తన మనసులోని తలుపులు తెరిచాడు. తొందరగా వెళ్లి రాము చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకొచ్చాడు. వేడివేడి అన్నం పెట్టాడు. రాము ఆవగా కన్నీరు కారుస్తూ అన్నం తింటున్నాడు. ప్రతి ముద్దను అమృతంలా మింగుతున్నాడు. అతను తింటుంటే లింగయ్య కళ్లల్లో నీళ్లు ధారగా కారుతున్నాయి. అనాలోచితంగా తన తల్లిదండ్రులు గుర్తుకొచ్చి అతని గొంతు బొంగురుబోయింది. నిదానంగా తింట్రా నాయనా, ఇంకా భయం లేదు. ఎవర్రా నువ్వు? ఈ వర్షంలో ఒంటరిగా ఎందుకున్నావు? నాకు ఎవరు లేరయ్యా. అమ్మ నాన్న జబ్బు చేసి చనిపోయారు. అన్నం పెట్టేవాళ్ళు లేక అడుక్కుంటున్నాను. ఎవరింటికి వెళ్ళినా గెంటేశారు. ఈరోజు నువ్వు అన్నం పెట్టకపోతే నేను ఈ చలికి బయటే చచ్చిపోయేవాడినయ్యా. నువ్వు దేవుడివయ్యా. ఆ మాట వినగానే లింగయ్య గుండె బద్దలైంది. ఆ దరిద్రపు డబ్బు కంటే ఒక మనిషి ప్రాణం ఎంత విలువైందో అతనికి అప్పుడు తెలిసింది.
అతను రామును గట్టిగా హత్తుకొని పసిపిల్లాడిలా ఏడవటం మొదలుపెట్టాడు. దేవుడా, ఎంత పిచ్చివాణ్ణయిపోయాను నేను. నా కష్టం, నా బాధ నన్ను రాయిని చేశాయి. డబ్బులు దాచి దాచి నాలోని మానవత్వాన్ని చంపేసుకున్నాను. ఈరోజు ఈ పిల్లవాడి ఆకలి తీర్చితే నాకు కలిగిన ఆనందం, ప్రశాంతత నా బ్యాంకులో ఉన్న లక్షల రూపాయలు చూసుకుంటే కూడా కలగలేదు. నా తండ్రికి మందులు కొనలేకపోయాను అన్న బాధతో నన్ను నేనే శిక్షించుకున్నాను. కానీ ఈ డబ్బు ఒక ఆకలి గొంతులు తీర్చనప్పుడు, ఒక అనాథకు ఆశ్రయం ఇవ్వనప్పుడు, ఈ డబ్బు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒక్కటే. నేను పడిన కష్టం వేరొకరు పడకూడదు. నేను ఇంకా పిసినారిని కాదు. నా జీవితంలో కొత్త అర్థం తెలిసింది దేవుడా. రాము, ఇంక నువ్వు అనాథవి కాదురా. ఈ లింగయ్య ఉన్నాడు నీకు. నువ్వు నా కొడుకువి. నా 4 ఎకరాల పొలం, నా డబ్బు, నా ప్రాణం అంతా నీకోసమేరా. నిన్ను ఎవరి దగ్గర చేయి చాచే పరిస్థితి రానివ్వను. రాము సంతోషంతో లింగయ్యను గట్టిగా పట్టుకున్నాడు. ఆ చీకటి గుడిసెలో ఆ రాత్రి ప్రేమ అనే ఒక కొత్త వెలుగు ఉదయించింది. మరుసటి రోజు ఉదయం సూర్యుడు పచ్చని పొలాల మీద ఉదయిస్తున్నాడు. ఊరిలో రచ్చబండ దగ్గర సాంబయ్య, కాంతమ్మ, రామనాథం ఎప్పటిలాగే కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అక్కడికి లింగయ్య నడుచుకుంటూ వచ్చాడు. కాని ఈరోజు లింగయ్య చెరిగిపోయిన బట్టల్లో లేడు. ఒక మంచి కొత్త తెల్లటి చొక్కా, పట్టుపంచె కట్టుకొని ఉన్నాడు. అతని ముఖంలో ఎప్పుడూ లేని ప్రశాంతత, ఒక చిరునవ్వు ఉన్నాయి. అతని పక్కన కొత్త బట్టలు వేసుకున్న రాము ఉన్నాడు. ఊరి జనాలు ఇది చూసి కళ్ళు తేలేశారు. అరే లింగయ్య, ఎవర్రా ఈ కుర్రాడు? నువ్వు కొత్త బట్టలు వేసుకున్నావు. ఈ పిసినారితనం వదిలేసావా ఏంటి? అవును సాంబయ్య, ఈ రోజు నుండి రాము నా సొంత కొడుకు. 10 మంది పిలిచే పిసినారితనం అంటే కేవలం డబ్బు దాచుకోవడం అనుకున్నాను. కానీ నా తల్లిదండ్రుల కోసం, ముందు జాగ్రత్త కోసం దాచిన డబ్బు ఎవరికైనా ఆపదలో ఉపయోగపడనప్పుడు అది బూడిదతో సమానమని నిన్న రాత్రి నాకు అర్థమైంది. నా తల్లిదండ్రులు ఆకలితో చనిపోయారు. వాళ్ళని బ్రతికించుకోలేకపోయాను అన్న పశ్చాత్తాపంతో ఇంతకాలం ఎవరికీ ₹1 ఖర్చు పెట్టలేదు. నన్ను నేనే మోసం చేసుకున్నాను. కానీ ఈ అనాథ ఆకలి తీర్చిన తర్వాత, వాడి కళ్ళలోని సంతోషం చూసిన తర్వాత నా తల్లిదండ్రులు నా కళ్ళ ముందు బ్రతికి వచ్చినట్టు అనిపించింది. ఈ రోజు నుండి నా ఆస్తంతా వీడికే. ఇక ముందు ఈ లింగయ్య చేతులు దాచుకోవడానికి కాదు, ఇతరులకు పెట్టడానికే వాడబడతాయి. చాలా మంచి పని చేసావు లింగయ్య. నీలో ఇంత గొప్ప మనసుందని, ఇంత బాధ దాగుందని మాకు తెలీదు. ఇవాళ నువ్వు నిజమైన మనిషివయ్యావు. లింగయ్య సంతోషంగా రాముని తీసుకుని తన పొలం వైపు దర్జాగా నడుచుకుంటూ వెళ్లాడు. డబ్బు సంపాదించడం, ముందు జాగ్రత్తగా భవిష్యత్తు కోసం దాచుకోవటం తప్పు కాదు. కాని ఆ డబ్బు సంపాదన అనే పిచ్చిలో పడి మనలోని మానవత్వాన్ని, తోటివారి మీద ప్రేమను మర్చిపోకూడదు. ఎవరికైనా ఆకలి తీర్చటం వల్ల, అనాథలను చేరతీయటం వల్ల వచ్చే మానసిక ఆనందం బ్యాంకుల్లో ఉన్న లక్షల సంపద వల్ల కూడా రాదు. నిజమైన సంపద మనం కూడబెట్టే డబ్బు కాదు, మనం 10 మందికి పంచే ప్రేమే. కృష్ణగిరి గ్రామానికి కొంచెం దూరంలో ఒక దట్టమైన అడవి ఉంది. ఆ అడవి మూలన ఒక చిన్న గడ్డి గుడిసె. అందులో శాంతవ్వ అనే ఒక ముసలావిడ ఒంటరిగా నివసించేది. ఆమెకు ఎవ్వరూ లేరు. కాని ఆమె మనసు ఆ అడవంత విశాలమైంది. ఆ దారిన పోయే బాటసారులు ఎవ్వరైనా ఆకలితో ఆమె గుడిసె దగ్గరికొస్తే ఆమె అన్నం వండి పెట్టేది. ఆమె పెట్టే అన్నం తిన్నవాళ్లు చల్లగా ఉండాలవ్వా అని దీవించి వెళ్లేవారు. ఆమె బతుకు తెరువు కోసం అడవిలో దొరికే ఎండిపోయిన కట్టెలను ఏరుకొని వాటిని మూటగా కట్టి ఊర్లోకి తీసుకెళ్లి ఇంటింటికి తిరిగి అమ్ముకుంటూ తన పూట గడుపుకునేది. ఇదిలా ఉండగా కృష్ణగిరి ఊరిలో వీరయ్య అనే ఒక సన్నకారు రైతు ఉండేవాడు. వీరయ్య, అతని భార్య మల్లమ్మ ఇద్దరే. వాళ్లది చిన్న కుటుంబం. వీరయ్య పొలం పనులు చేసి, కూలీనాలి చేసి తెచ్చిన సంపాదనతోనే వాళ్ల జీవితం సాగేది. కాని ఆ 7 వర్షాలు సరిగ్గా పడక పొలాలు బీటలు వారాయి. పనులు పూర్తిగా ఆగిపోయాయి. వీరయ్యకు రోజూ పని దొరకటం గగనంగా మారిపోయింది. ఇంట్లో ఒక పూట తింటే ఇంకో పూట పస్తులుండే కటిక దరిద్రపు స్థితి. ఒకరోజు రాత్రి ఇంట్లో ఉన్న ఆఖరి పిడికెడు బియ్యం కూడా అయిపోయాయి. మల్లమ్మ కన్నీరు పెట్టుకుంటూ వీరయ్య దగ్గరకొచ్చింది. ఏవండి, ఇంట్లో గింజలేదు. రేపు ఉదయం గొంతు తడుపుకోవడానికి గంజినీళ్లు కూడా లేవు. ఊర్లో ఎవ్వరినడిగినా ₹1 అప్పు ఇవ్వట్లేదు. ఎలా అండి మన బతుకు? మీరు పగలనక రాత్రనక కష్టపడుతున్నారు. కొంచెం కూడా విశ్రాంతి లేదు. అయినా మన కడుపు మంట తీరట్లేదు.
నువ్వు ధైర్యంగా ఉండు మల్లమ్మ, నేనున్నాను కదా. మనం కష్టపడి బ్రతికే వాళ్ళం, ఎవరి దగ్గర చెయ్యి చాచాల్సిన అవసరం లేదు. రేపు ఉదయమే నేను అడవికి వెళ్లి ఎండిపోయిన కట్టెలు కొట్టి తెస్తాను. వాటిని ఊరిలో అమ్మి నీకు బియ్యం, కూరలు తెస్తాను. నువ్వు ఏడవకూడదు. రక్తం చిందించే శ్రమజీవులను దేవుడు ఎప్పుడూ పస్తులు పడుకోనివ్వడు. వీరయ్య మాటలకి మల్లమ్మకి కొంచెం ధైర్యం వచ్చింది. కాని వీరయ్య మనసులో మాత్రం రేపు కూడా ఖాళీ చేతులతో వస్తే భార్య ఆకలి ముఖం ఎలా చూడాలన్న భయం గుండెను పిండేస్తోంది. మరుసటి రోజు ఉదయమే వీరయ్య తన భుజాన ఒక పాత గొడ్డలి పెట్టుకుని అడవికి బయలుదేరాడు. అడవి చాలా దట్టంగా ఉంది. సూర్యుడు నెత్తికొచ్చాడు. ఎండమంటలకు వీరయ్య చర్మం కాలిపోతుంది. గొంతు పిడచకట్టుకుపోతుంది. కాలికి చెప్పుల్లేక అరికాళ్లు బొబ్బలెక్కాయి. వీరయ్య ఎండిన కట్టెల కోసం అడవంతా పిచ్చివాడిలా తిరుగుతూనే ఉన్నాడు. కాని ఎక్కడ చూసినా పచ్చపచ్చని చెట్లు, పచ్చని ఆకులతో నిండిన వృక్షాలు మాత్రమే కనిపిస్తున్నాయి. అరగంటపాటు వెతికినా ఒక్క ఎండిన చెట్టు కూడా అతనికి కనిపించలేదు. నడిచి నడిచి అలసిపోయిన వీరయ్య ఒక పెద్ద పచ్చని చెట్టు కింద కూర్చున్నాడు. ఆకలితో కడుపు మాడిపోతుంది. దాహంతో గొంతు నుండి మాట కూడా రావటం లేదు. ఆ పచ్చని చెట్టును కొడదామని అనుకున్నాడు. కాని అతని చెయ్యి పైకి లేవలేదు. అతని మనసు ఒప్పుకోలేదు. ఈ దేవుడు నాకు ఎంత పెద్ద పరీక్ష పెట్టాడు. నా భార్య ఆకలితో కడుపు పట్టుకుని నా కోసం ఎదురు చూస్తోంది. కట్టెలు తెస్తానని మాట ఇచ్చి వచ్చాను. కాని ఈ అడవిలో అన్ని పచ్చని చెట్లున్నాయి. వీటిని నేను ఎలా నరకగలను? ఆ కొమ్మల మీద ఎన్ని పక్షులు గూళ్లు కట్టుకున్నాయో. దీన్ని కొడితే ఆ పసి పక్షుల ప్రాణాలేమవుతాయి? అవి ఉంటేనే కదా మనం బ్రతకడానికి గాలి, వర్షం వచ్చేవి. నాకు ఆకలి బాధ ఎలా ఉంటుందో, ఈ చెట్టును కొడితే దానికి ప్రాణం పోయే బాధ అలానే ఉంటుంది. లేదు, నేను ఆకలితో ప్రాణం వదిలినా పర్వాలేదు, కాని ప్రాణంతో ఉన్న ఈ పచ్చని చెట్టును బలి తీసుకోలేను. కట్టెలు అమ్ముకుని బ్రతకాలనుకున్నది నిజమే, కాని ప్రకృతిని చంపి కాదు. ఎక్కడైనా ఎండిన చెట్టు దొరికేదాకా నేను ఇంటికి వెళ్లేదే లేదు. దేవుడా, నా కడుపు మంట చల్లార్చడానికి ఒక్క ఎండిన చెట్టు చూపించు తండ్రి. వీరయ్య ఆ చెట్టుకి దండం పెట్టుకుని మళ్లీ లేచి చెమట తుడుచుకుంటూ అడవి లోపలికి నీరసంగా నడుచుకుంటూ వెళ్లాడు. అలసిపోయి కళ్ల ముందు చీకట్లు కమ్ముకుంటున్నా ఆకలితో తూలుతూ బరువైన అడుగులు వేస్తూనే ఉన్నాడు. నడిచి నడిచి వీరయ్యకు అసలు సత్తువ లేకపోయింది. ఒకచోట కళ్ళు తిరిగి కింద పడబోతుండగా నాయనా, ఓ నాయనా అన్న ఒక చల్లని గొంతు వినిపించింది. కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా ఒక వృద్ధురాలు. ఆమె శాంతవ్వ. తలమీద ఎండిన కట్టెల మోపు పెట్టుకుని నించొని ఉంది. ఆమె వీరయ్యను పట్టుకుని తన పక్కనే ఉన్న చిన్న గుడిసె దగ్గరికి తీసుకెళ్ళింది. రా నాయనా, ఇది నా గుడిసె. ముందు ఈ కుండలోని చల్లటి నీళ్లు తాగు. ఎండ దెబ్బకి నీ ముఖం వాడిపోయి పేలాల్లా మాడిపోయింది. వీరయ్య గుటగుట నీళ్లు తాగాడు. ఆ నీళ్లు తాగగానే ఎండిపోయిన అతని గొంతుకు ప్రాణం లేచొచ్చింది. ఎంత కష్టమొచ్చినా పచ్చ చెట్టును నరకొద్దు అని ఆలోచించావు చూడు. నీ మనసు చాలా స్వచ్ఛమైంది నాయనా. కాని నువ్వు చాలా అలసిపోయావు. ఆకలిగా ఉందా నాయనా? లేదవ్వా, నేను బాగానే ఉన్నాను. ఎక్కడైనా ఎండిన కట్టెలుంటే ఇస్తావా? వాటిని ఊరిలోకి పోయి అమ్ముకున్న తర్వాత నేను నా భార్యతో కలిసి తింటానులే. ఆకలితో ఉన్నవాడి కళ్ళు చెప్తాయి నాయనా. వాళ్ళు ఎంత దాచాలని చూసినా అబద్ధం చెప్పలేరు. నువ్వుండు, కూర్చో. 2 నిమిషాల్లో ఈ అవ్వ చేతులతో వేడి వేడిగా వంట వండుతాను. శాంతవ్వ వంట చేసే విధానం చూసి వీరయ్య ఆశ్చర్యపోయాడు. ఆమె ఒక చిన్న మట్టి పొయ్యి వెలిగించి దానిమీద పాత మట్టి కుండ పెట్టింది. అడవిలో దొరికే రాతి పువ్వు, కొద్దిగా లవంగాలు మరియు కొన్ని అరుదైన సుగంధ ఆకులను పచ్చడి రోల్లో వేసి మెత్తగా నూరింది. ఆ గుమగుమలు గుడిసె అంతా వ్యాపించాయి. వంటయ్యేసరికి చీకటి పడిపోయింది. అడవంతా నిశ్శబ్దంగా మారిపోయింది. కేవలం కీచురాళ్ల చప్పుడు మాత్రమే వినిపిస్తోంది. నాయనా, చీకటి పడిపోయింది. ఈ రాత్రి ఈ అడవి దారిలో పోవడం చాలా కష్టం. వన్యమృగాలు తిరుగుతుంటాయి. ఈ రాత్రికి ఇక్కడే నా గుడిసెలో పడుకో. రేపు ఉదయమే కట్టెలు తీసుకుని వెలుదువుగాని. వీరయ్య ఒప్పుకున్నాడు. శాంతవ్వ ఒక చిన్న మోదుగా ఆకు వేసి అందులో వేడివేడి జొన్న రొట్టెలు,
అడవి ఆకుకూరలు, గడ్డలతో చేసిన ఒక చిన్న కూర మరియు కొంచెం పచ్చిమిర్చి తొక్కు పెట్టింది. వీరయ్య ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే అతని కళ్ళు ఆనందంతో ఆశ్చర్యంతో విరుచుకున్నాయి. అవ్వా, ఏమి రుచి ఇది! నేను నా జీవితంలో ఇంత అద్భుతమైన వంట తినలేదు. ఇది కూరలా లేదు, సాక్షాత్తు అన్నపూర్ణాదేవి పెట్టిన అమృతంలా ఉంది. ఈ దట్టమైన అడవిలో ఎలాంటి నూనెలు సరుకులు లేకుండా ఇంత రుచిగా కమ్మగా ఎలా వండావో తెలుసుకోవచ్చావా? వంట రుచి బజారులో దొరికే సరుకుల్లో ఉండదు నాయనా, వండే మనసులో ఉంటుంది. మనం ఏం వండుతున్నామో దాని మీద అపారమైన ప్రేమ ఉండాలి. వంట అనేది కేవలం పొట్ట నింపడానికి కాదు నాయనా, తినేవాడి మనసుకు ప్రశాంతతనివ్వడానికి. ఈ ఆకుకూరలు తొందరగా ఉడకవు, వాటిని చిన్న మంట మీద ఓపికగా ఉడికించాలి. పసుపు, కొంచెం ఎండుమిర్చి, అడవిలో దొరికే కొన్ని ఆకులు వాడాను. ఈ కూరని మట్టి కుండలో వండితే ఆ భూమి తల్లి రుచి కూడా కలిసి అద్భుతంగా మారుతుంది. వంట అనేది ఒక గొప్ప కళ నాయనా. ఆ రాత్రంతా శాంతవ్వ వీరయ్యకు వంటలో ఉన్న మర్మాలను, ఏ కూర ఎలా వండాలి, ఏ మసాలా ఎంత వేయాలి, మట్టి కుండలో వంట ఎలా చేస్తే వాసన గుబాళిస్తుందో అని అనేక వంట చిట్కాలను పూసగుచ్చినట్టు చెప్పింది. వీరయ్య ప్రతి ఒక్క మాటను తన గుండెల్లో ముద్రించి. మరుసటి రోజు ఉదయం శాంతవ్వ వీరయ్యకు ఒక పెద్ద మోపు ఎండిన కట్టెలిచ్చి, భద్రం నాయనా, నీ భార్యను బాగా చూసుకో అని దీవించి పంపింది. వీరయ్య ఆ కట్టెలు నమ్మి వచ్చిన డబ్బులతో ఇంటికి సరుకులు తీసుకుని వచ్చాడు. మల్లమ్మ కళ్లల్లో ఆనందం చూసి అతని మనసు కుదుటపడింది. కొంతకాలం గడిచింది. వాళ్ల బ్రతుకుల్లో పెద్దగా మార్పులేదు. కాని కాలం మారింది. ఎండాకాలం పోయి ఊరిలో భయంకరమైన అకాల వర్షాలు మొదలయ్యాయి. ఎరుగని ఋతువులో ఎడతెరిపి లేకుండా 3 రోజుల పాటు వర్షం దంచి కొడుతోంది. వీధులన్నీ బురదగా మారి మోకాళ్లోతు నీళ్లు నిలిచిపోయాయి. జనాలు ఎవ్వరూ ఇంట్లో నుండి బయటకి రాలేనంత భయంకరమైన వర్షం. సూర్యుడి ఆచూకీనే లేదు. పొలాలు వర్షానికి మునిగిపోయాయి. పనులు పూర్తిగా ఆగిపోయాయి. వీరయ్య, మల్లమ్మలు వర్షం కారణంగా ఎక్కడికి వెళ్లలేక ఇంట్లోనే ఉండిపోయారు. గుడిసె పైకప్పు చిల్లులు పడి లోపలికి చుక్కలు చుక్కలుగా నీళ్లు పడుతున్నాయి. ఏమండి, ఆకాశం చిల్లు పడ్డట్టు కురుస్తోంది. ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు. పనుల్లేవు. ఇంట్లో ఉన్న పిడికెడు బియ్యం కూడా ఈ రోజుతో అయిపోయాయి. ఇప్పుడు బయటకి వెళ్తే బురద, వాన తప్ప ఏమీ కనిపించడం లేదు. పస్తులతో ప్రాణాలు పోయేలా ఉన్నాయి. ఇప్పుడు ఎలా అండి? మల్లమ్మా, వర్షం వల్ల మనం బయటికి వెళ్ళలేం. ఊరిలో జనాలు కూడా ఇంట్లో నుండి బయటకు రాలేరు. అందరూ ఇంట్లో చలికి వణుకుతూ కూర్చుని ఉంటారు. నాకొక గొప్ప ఆలోచన వస్తోంది మల్లమ్మా. ఆ రోజు అడవిలో ఉన్న శాంతవ్వ నాకు మంచి మంచి వంట చిట్కాలు నేర్పించింది. ఆ కమ్మటి రుచి నేను ఎప్పటికీ మర్చిపోలేను. మనం మన దగ్గర మిగిలి ఉన్న కొంచెం బియ్యం, శనగపిండిని వాడి మట్టికుండలో వేడివేడిగా బిర్యానీ దమ్ కడదాం. ఈ చలికి వణుకుతున్న జనాలకి వేడివేడిగా బజ్జీలు వండుదాం. నేను పక్కింటి వాళ్ళ దగ్గర ఒక తోపుడు బండి అద్దెకి తెచ్చి వర్షం పడకుండా టార్పాలిన్ కట్టి ఇంటింటికి తిరిగి అమ్ముతాను. ఇది వర్షమైతేనే చలిలో జనాలకు వేడివేడి తిండి కావాలనే ఆశ ఖచ్చితంగా ఉంటుంది. మీరు చెప్పింది నిజమే. ఆ అవ్వ చెప్పిన చిట్కాలతో నేను కూడా మీకు సహాయం చేస్తాను. ఈ ఒక్కరోజు కష్టపడితే మనం ఈ వర్షంలో కూడా మన కడుపు నింపుకోవచ్చు. మనం కలిసి ఈ వర్షంలో మన రాతను మార్చుకుందాం. ఇద్దరూ కలిసి ఇంట్లో మూలనున్న పాత మట్టి కుండలను బయటకి తీశారు. శాంతవ్వ చెప్పిన విధంగా చిన్న మంట మీద ఓపికగా బిర్యానీ దమ్ము కట్టారు. పసుపు, కొంచెం అడవి ఆకులు, తగిన మోతాదులో ఇంటి మసాలాలు వాడి అద్భుతమైన వాసన వచ్చేలా వంట చేశారు. మల్లమ్మ శనగపిండిలో వంట సోడా, వాము వేసి కలుపుతుంటే వీరయ్య ఎర్ర ఎర్రగా కరకరలాడే బజ్జీలు నూనెలో వేశాడు. వంటింట్లో నుండి వస్తున్న గుమగుమ వాసన చూస్తుంటే మల్లమ్మకే మతిపోయింది. వీరయ్య ఆ మట్టి కుండలను ఒక తోపుడు బండి మీద పెట్టి వర్షం పడకుండా ఒక పెద్ద టార్పాలిన్ కవర్ గట్టిగా కట్టాడు. తన తల మీద ఒక గోనె సంచి కప్పుకొని కుండపోత వర్షంలో బురదదారుల్లో బండి కష్టంగా తోసుకుంటూ వీధుల్లోకి వెళ్లాడు. వేడివేడి బిర్యానీ, కరకరలాడే బజ్జీలు, వర్షానికి చలిని తరిమే వేడివేడి బజ్జీలు అని గొంతెత్తి అరుస్తూ ఊరంతా తిరగటం మొదలుపెట్టాడు.
ఊరిలో జనాలు చలికి ముడుచుకొని దుప్పట్లు కప్పుకొని ఇంట్లో ఉన్నారు. ఎవరి ఇంట్లో కూరలు వండుకోవడానికి బయటికి రాని పరిస్థితి. పొయ్యిలు వెలగని దుస్థితి. సరిగ్గా అప్పుడే వీరయ్య తోపుడు బండి నుండి వస్తున్న బిర్యానీ గుమగుమ వాసన గాలితో పాటు ప్రతి ఇంట్లోకి వెళ్ళింది. ఆ వాసన పీల్చగానే జనాల కడుపులో ఆకలి మంటలు మొదలయ్యాయి. వర్షంలో గొడుగులు వేసుకుని ఇంట్లో నుండి బయటకొచ్చి వీరయ్య బండి దగ్గర గుంపుగా గుమిగూడారు. ఏం వాసనరా వీరయ్య ఇదే? అసలే వర్షానికి చలి తోలు తీస్తుంటే నీ బజ్జీల వాసన నన్ను ఇంట్లో కూర్చోనివ్వలేదు. ఈ చలికి నోరు చచ్చిపోయింది. తొందరగా ఒక పెద్ద పొట్లం కట్టివ్వో. వీరయ్య వేడివేడి బజ్జీలిస్తే నరసింహం ఆవగా నోట్లో పెట్టుకున్నాడు. అబ్బో, ఏమి రుచిరా నాయనా! మట్టి కుండలో చేసావా ఏంటి? ఆ మసాలా, ఆ కారం ఈ చల్లటి వర్షానికి తగులుతుంటే సాక్షాత్తు స్వర్గంలో ఉన్నట్టుంది. ఇంకో 2 పొట్లాలు కట్టు, మా ఇంట్లో వాళ్ళకి కూడా తీసుకెళ్తా. సరే కానీ ఆ కుండల నుండి ఆ బిర్యానీ వాసన ఏమిటి వీరయ్య? నేను జమీందారు గారింట్లో పెళ్లిలో కూడా ఇంత వాసన చూడలేదు. మా ఆయనకు చలి జ్వరం వస్తోంది. నోటికి ఏది సహించడం లేదు. వేడివేడిగా ఒక డబ్బా కట్టు. వీరయ్య బిర్యానీ కప్పు తీయగానే ఆ వేడి పొగలు, మట్టికుండ రుచి గాల్లో గుబాళించిపోయింది. కొనుక్కొని తిన్న ప్రతి ఒక్కరూ వీరయ్య చేతి వంటకు, ఆ రుచికి దాసోహమైపోయారు. వీరయ్య, నీ చేతుల్లో ఇంత అద్భుతమైన విద్య ఉందని మాకు తెలియదే. వర్షానికి బయట దొరికే తిండి మా పాలిట అమృతంలాగా ఉందే. చూస్తూ చూస్తుండగానే కేవలం 1 గంటలో వీరయ్య తెచ్చిన కుండల నిండా బిర్యానీ, బజ్జీలు మొత్తం అమ్ముడుపోయాయి. వీరయ్య చేతికి ఊహించని విధంగా మంచి డబ్బులొచ్చాయి. వర్షంలో తడుస్తున్నా అతని మనసు మాత్రం ఆనంద బాష్పాలతో నిండిపోయింది. కడుపు నిండా భోజనం దొరికిన సంతోషం. వీరయ్య ఖాళీ అయిన తోపుడు బండిని ఇంటికి తీసుకుని వస్తూ బురద దారిలో నడుస్తూ తన మనసులో ఇలా మాట్లాడుకుంటున్నాడు. అవ్వా, ఓ శాంతవ్వా, నువ్వు నాకు ఆ రోజు పెట్టిన అన్నం ఒక రోజు ఆకలి తీర్చింది. కానీ ఏ స్వార్థం లేకుండా నువ్వు నేర్పిన వంట చిట్కాలు నేడు నా కుటుంబాన్ని ఈ వర్షం నుండి, పస్తుల నుండి కాపాడాయమ్మా. నా బ్రతుకుని నిలబెట్టాయి. నేను ఆ రోజు నా ఆకలి కోసం పచ్చ చెట్టు నరకకుండా వదిలేసినందుకు దేవుడు నీ రూపంలో వచ్చి నాకు ఇంతటి ఆసరా ఇచ్చాడు. ప్రాణం పోయే కష్టం వచ్చినా నీతి తప్పకూడదు అన్న మాట నేడు అక్షర సత్యమైంది తండ్రి. ఇంటికి వెళ్లిన వీరయ్య మల్లమ్మకి జరిగింది పూసగుచ్చినట్టు చెప్పి వానలో తడిచిన గట్టిగా పట్టుకున్న డబ్బులు ఆమె చేతిలో పెట్టాడు. మల్లమ్మ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటూ భర్తను హత్తుకుంది. ఆ వర్షాలున్నంతకాలం వీరయ్య వేడివేడి బజ్జీలు, బిర్యానీలు అమ్ముతూ ఊరిని సంతోషపెట్టాడు. వర్షాలు ఆగిపోయాక అదే ఊరిలో ఒక చిన్న పూరి గుడిసెలో శాంతవ్వ రుచి అని పేరు పెట్టి చిన్న హోటల్ని ప్రారంభించాడు. అంతటి కష్టం నుండి బయటపడి తన వంటలతో అందరి మన్ననలు పొందుతూ సంతోషంగా తన జీవితాన్ని సాగించాడు. ప్రకృతిని, పచ్చ చెట్టును ప్రేమించే శ్రమజీవిని దేవుడు ఎప్పుడూ నిరాశపరచడు. పెద్దవాళ్లను గౌరవించి వారు ప్రేమగా చెప్పే చిన్న చిన్న అనుభవాలను నేర్చుకుంటే అవి ఏదో ఒక రోజు మన ప్రాణాలను కాపాడే పెద్ద ఆయుధంగా మారుతాయి. కష్టకాలంలో దొరికిన సహాయాన్ని, నేర్పిన విద్యను ఎన్నటికీ మర్చిపోకూడదు.